నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ సొంత గూటికి చేరడంతో రాజకీయం మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే చేరికతో ఇప్పటి వరకు టికెట్పై ఆశలు పెట్టుకున్న మరో రాష్ట్ర స్థాయి నేత ప్రయాణం ఎటువైపు? ఎన్నికల వరకు పార్టీలో ఉంటారా లేదా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారా? అసలు సిర్పూర్ నియోజకవర్గంలో గులాబీ టికెట్ ఎవరికి దక్కుతుంది? కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప బ్రదర్స్ సొంతగూడు బీఆర్ఎస్ లో చేరడంతో ఒక్కసారిగా సిర్పూర్ రాజకీయం వేడెక్కింది. గత ఎన్నికల సమయంలో కారు గుర్తుతో పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి అనంతరం కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీలో కోనేరు కోనప్ప చేరారు. అప్పటి నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీని వీడి కారు ఎక్కారు. గులాబీ పార్టీలో చేరిన ప్రవీణ్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇక తనే వచ్చే ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థిని అని ప్రచారం చేసుకుంటున్నారు. తనకు సాటి లేదని పావులు కదిపిన ప్రవీణ్ కుమార్ కు తిరిగి కోనప్ప కారు ఎక్కడంతో ఆయన పరిస్థితి అయోమయంలో పడిందట. తన ఓటమికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతోనే తాను పార్టీ మారినట్టు గతంలో కోనప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తాను చెప్పిన పనులు నియోజకవర్గంలో కావడం లేదని, అధికార పార్టీలో ఉండి కూడా లాభం లేదని పలకబూనారు. తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ వేదికగా తనకు కాంగ్రెస్ తో సంబంధం లేదని అంటూనే కేసీఆర్ దేవుడంటూ ప్రశంసించడం అప్పట్లో సంచలనంగా మారాయి. కోనప్ప మళ్లీ బీఆర్ఎస్ లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ మాటలు సంకేతాలిచ్చాయి. ఆనాటి నుండి కోనప్ప బీఆర్ఎస్ లో చేరికపై పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. చివరికి ఎలాంటి హడావిడి లేకుండా కోనప్ప బ్రదర్స్ ఎర్రవల్లిలో కేటీఆర్ హరీష్ రావులతో గులాబీ కండువా కప్పించుకున్నారు. తన ఓటమికి కారణమైన వ్యక్తి పార్టీలో చేరితేనే పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప తిరిగి అదే వ్యక్తి పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్న పార్టీలోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు టికెట్ పై తమ ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు ఇవ్వడంపై సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో అంతర్గత వర్గపోరు తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఇది ఇలా ఉండగా తనకు కేసీఆర్ పై బీఆర్ఎస్ అధిష్టానంపై పూర్తిగా నమ్మకముందని, కష్టపడిన వారికి ఫలితం ఉంటుందని తన కేర్ ఆఫ్ అడ్రస్ సిర్పూర్ అని ప్రవీణ్ కుమార్ అంటున్నారు. తాను సిర్పూర్ ను వదిలేది లేదని, తన శేష జీవితం సిర్పూర్ ప్రజలకు అంకితమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారట. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉన్నట్టుండి ఒక్కసారిగా కోనేరు కోనప్ప మళ్లీ కారెక్కడంతో అయోమయంలో పడ్డ ప్రవీణ్ కుమార్ మళ్లీ తన సొంత గూటికి చేరుతారా లేక తీరా టికెట్ రాకుంటే ఎన్నికల వేళ ప్రత్యామ్నాయం చూసుకుంటారా అని నియోజకవర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారట. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎవరికి వారు బలాబలాలు ప్రదర్శిస్తారా? కోనప్ప రాకతో ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా? ఇప్పటి వరకు ఇద్దరి మధ్య గత కొద్ది కాలంగా ఉన్న దూరం ఎటు దారితీస్తుంది? కోనప్ప రాకతో ప్రవీణ్ చూపు ఎటువైపు? ఇది పార్టీకి లాభమా లేక ప్రవీణ్ కొంతకాలం పార్టీలోనే కొనసాగుతారా? సిర్పూర్లో వర్గపోరు లేకుండా పార్టీని నడిపించడంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారు అన్నది చూడాలి.